రైట్ గా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ సిఐ శివశంకర్ వీరంగం సృష్టించాడు. వంటిపై కాకి చొక్కా ఉంది కదా అని నడి రోడ్డుపై రెచ్చిపోయాడు. రాఖీ పండుగ రోజే మహిళలు అని కూడా చూడకుండా వారిపైన చేయి చేసుకున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే అచ్చొచ్చిన ఆంపోతులా రంకలేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్న మహిళలు రోధిస్తున్నారు. తాను పోలీస్ అధికారి ముసుగులో వీధి రౌడీలా ప్రవర్తించాడు. ఆయన అరాచకం చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా శివారెత్తిపోయాడు. ఇక సిఐ వైఖరి చూసిన అక్కడున్న వాళ్ళంతా కూడా ముక్కున వేలేసుకున్నారు. కోదాడలో ఓ డబ్బా కొట్టు తొలగిస్తున్న వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమ పొట్ట కొట్టొద్దని బాధితుల ఆవేదన ఒకవైపు, లేదు తొలగించాల్సిందే అంటూ మున్సిపల్ అధికారుల ఆదేశం ఇంకోవైపు. దాంతో పోలీసుల సమక్షంలో డబ్బా కొట్టు తొలగింపు ప్రక్రియ సాగింది. ఆ నేపథ్యంలోనే డబ్బా కొట్టు తొలగింపుకు కొంత సమయం ఇవ్వాలని, ఇప్పుడే తమ పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. కొద్ది రోజుల తర్వాత డబ్బా కొట్టు తొలగిస్తామని విజ్ఞప్తి చేశారు. దాంతో సదరు సిఐ శివశంకర్ కు ఎక్కడా లేని కోపం వచ్చింది. తన మాటకే ఎదురు చెబుతావా అంటూ నడి రోడ్డుపై కాకి కావరం ప్రదర్శించాడు. ఆవేశంలో కనీస మానవత్వం మరిచాడు సిఐ. అందరూ చూస్తూ ఉండగానే చిరు వ్యాపారిపై దాడి చేశాడు. అడ్డుకున్న మహిళలను కూడా వదలలేదు. వారిపైన కూడా చేయి చేసుకున్నాడు. అంతటితో బూతుల దండకం అందుకున్నాడు. ఇక చదువుకున్నాననే కనీస సోయి కూడా మర్చిపోయాడు సిఐ. అయితే రెక్కాడితే కానీ డొక్కాడని చిరు వ్యాపారులపై తన ప్రతాపం చూపించాడు సిఐ. ఇక సిఐ వైఖరిని నిరసిస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు. బాధితులకు కొంతమంది రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా ఈ సిఐ వ్యవహారం అక్కడ ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుందనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. అయితే గతంలోనూ పట్టణ వాసులపై ఇలాగే ప్రవర్తించాడని సమాచారం. తనకు లోకల్ ఎమ్మెల్యే అండ ఉందని రెచ్చిపోతుంటాడని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక చిరు వ్యాపారులపై చేయి చేసుకున్న సిఐ శివశంకర్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ స్థానికుల నుంచి, మానవ హక్కుల సంఘాల నుంచి వినపడుతున్నాయి. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూసుకోవచ్చు. కోతాడలో వీరంగం సృష్టించారు సిఐ శివశంకర్. నడి రోడ్డుపై రెచ్చిపోయారు సిఐ. రాఖీ పండుగ రోజే మహిళలు అని కూడా చూడకుండా వారిపై చేయి చేసుకున్నారు. ఆ దృశ్యాలు మనం క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. మీడియా ప్రతినిధులపైన కూడా సిఐ శివాలెత్తిపోయారు. అయితే డబ్బా కొట్టు తొలగింపు విషయంలో కూడా ఈ మొత్తం వివాదం అయితే చెలరేగింది. చిరు వ్యాపారులపై కూడా దాడి చేశాడు సిఐ. మహిళలపై బూత్ల దండకాన్ని ఎత్తుకున్నాడు. చిరు వ్యాపారులపై తన ప్రతాపాన్ని అయితే చూపించారు. సిఐ తీరును కూడా నిరసిస్తూ రోడ్డుపై అయితే బైఠాయించడం జరిగింది. బాధితులకు మద్దతుగా రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే గతంలో, ఇప్పుడే కాదు గతంలో కూడా సిఐ పై పలు ఆరోపణలైతే ఉంటూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఇటువంటి ఘర్షణలకే తావిస్తూ ఉంటారు అంటూ కూడా సిఐ పై చాలా వరకు కూడా ఆరోపణలైతే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిఐ శివశంకర్ పై చర్యలు తీసుకోవాలని కూడా సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, చెప్పండి. కోదాడలో వీరంగం సృష్టించారు సిఐ శివశంకర్. నడి రోడ్డుపై కూడా రెచ్చిపోయారు. మనం ఆ దృశ్యాలైతే ఎక్స్క్లూజివ్ గా ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయితే అధికారం ఉంది కదా అని చెప్పేసి పేదవారిపై వారి అధికారం చలాయించే ప్రయత్నం అయితే జరుగుతుందా? అయితే గతంలో కూడా ఈ సిఐ పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇలాగే ఘర్షణ జరుగుతూ ఉంటది. ఘర్షణలో కెరాఫ్ అడ్రస్ గా ఉంటాడు సిఐ అంటూ కూడా ఒక వాదనగా వినిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి కిరణ్?
బ్రహ్మని మనం స్క్రీన్ పై చూస్తున్నాం కదా. అతను సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ సిఐ. తను పోలీస్ అధికారిని మర్చిపోయినట్టున్నాడు. వీధి రౌడీగా ప్రవర్తించాడు. అంటే చిరు వ్యాపారులపై ఆయన చేస్తున్నటువంటి ప్రతాపం ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా ఉందని కూడా చెప్పొచ్చు. అంటే ఒక రాజకీయ పలుకుబడి, ఆర్థికంగా ఉండేటువంటి పలుకుబడి ఉన్నటువంటి వారిపై ఈ విధంగా వ్యవహరిస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది. అయితే సిఐ వ్యవహారం ఇప్పుడు కోదాడ టౌన్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. కోదాడ టౌన్ లో కేవలం డబ్బా కొట్టు తొలగించినందుకు ఆ సిఐ ఆ విధంగా ప్రవర్తించాడు. కనీసం అక్కడ మహిళలు అని చూడకుండా రాఖీ పండుగ రోజే అక్కడ ఆడపడుచులపై కూడా చేయి చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే అతను కాకి చొక్కా వేసుకున్నటువంటి పోలీస్ అధికారిగా కాకుండా కేవలం ఒక వీధి రౌడీలాగా కూడా ప్రవర్తించినటువంటి తీరు విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. పండగ రోజే ఆ విధంగా వ్యవహరించడం పట్ల ఇప్పుడు సిఐ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. గతంలోనూ ఈ విధంగానే పలుమార్లు వ్యవహరించాడని, అదేవిధంగా ఆ రాజకీయ ఒత్తిళ్లకు తలపి ఏ పైన చేస్తారనేటువంటి ఆరోపణలు సిఐపై ఎప్పటి నుంచో వస్తున్నాయి. కేవలం అధికార పార్టీ నాయకుల ఆ ఒత్తిళ్లకు తలొగ్గి అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో ఈ విధంగా వ్యవహరిస్తారని, అక్కడ లోకల్ ఎమ్మెల్యే తనకు అండగా ఉన్నారనేటువంటి ఒక అహంకారంతో ఈ విధంగా ప్రవర్తిస్తారని కూడా ఇప్పటి నుంచో ప్రచారం నడుస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. కేవలం డబ్బా కొట్టు తొలగించినందుకు అక్కడ చిరు వ్యాపారాలకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆయన వ్యవహారంపై కూడా మానవ హక్కుల సంఘ నేతలు, ప్రజా సంఘ నేతలు, అక్కడ స్థానికులు కూడా మండిపడుతున్నారు. ఆ విధంగా ప్రవర్తించినటువంటి సిఐపై చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. బ్రహ్మణి అయితే కిరణ్, మనం చూసుకున్నట్లయితే బాధితులు కేవలం ఏమీ అడగలేదు, డబ్బా కొట్టుకు సంబంధించి కూడా కాస్త గడువు ఇవ్వాలి, కాస్త టైం ఇవ్వాలి అంటూ కూడా వారు అడగడం మాత్రమే జరిగింది. కాస్త టైం ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు టైం ఇవ్వాలి, లేదా అంటే ఏదో ఒకటి నోటీస్ ద్వారా అంటించడమో లేదు ఇక్కడ తొలగించడమో అనేది చేయాలి. అంతేకాని ఇలా పేదవారి మీద అంటే వారు ఏమి చెయ్యలేరు అనే దాన్ని బట్టే వారి మీద ప్రతాపం అయితే చూపించారనుకోవాలా ఈ సిఐ? ఎస్ బ్రహ్మని, కోదాడ టౌన్ సిఐ శివశంకర్ ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటారనేది కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతా ఉంది. కేవలం డబ్బున్న వాళ్లకు, లేకుంటే కొంత ఆర్థికంగా కొంత రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లకు ఏదైనా పని చేస్తారని, ఇటువంటి చిరు వ్యాపారులపై ప్రతాపం చూపిస్తారనేటువంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అక్కడ కోదాడలో పనిచేశారు. అప్పుడు పనిచేసినటువంటి సమయంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉండడం, కాస్త డబ్బు ఉన్నటువంటి పలుకుబడి ఉన్న వాళ్లకు అండగా ఉండి పేదలపై తన ప్రతాపం చూపించేవాడని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతా ఉంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అక్కడ పోస్టింగ్ కొట్టేశారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేకు అంటే ఏ పార్టీ పవర్ లో ఉంటే ఆ పార్టీ నేతలకు ఈ విధంగా అంటే వాళ్ళ ఒత్తిళ్లకు తలగ్గడం, వారి ఆదేశాలతో పనిచేయడం వంటి విషయాలకు సంబంధించి కూడా అక్కడ చర్చకైతే వస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఈ రోజు పండగ కాబట్టి ఈ పండగ రోజు అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండో కొంత 2 రోజులు సమయం ఇవ్వాలి. ఆ సమయం తర్వాత మీరు అన్నట్టే డబ్బా కొట్టు తొలగిస్తానని కాళ్ళ వేళ పడ్డప్పటికీ కూడా వినిపించుకోకుండా సిఐ వ్యవహరించిన తీరు చూస్తుంటే అక్కడ నిజంగా అందరినీ కలిసివేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే రెక్కాడితే గాని డొక్కాడని అక్కడ పేద ప్రజల పట్ల సిఐ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఎందుకంటే కేవలం అతనికి ఆర్థిక రాజకీయ పలుకుబడి లేదనేటువంటి ఒకే ఒక్క కారణంతో నడి రోడ్డుపై చొక్కా పట్టుకొని నెట్టేయడం, కింద పడ్డాక కూడా వదలకుండా ఆ కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లడం వంటి పరిణామం చూస్తుంటే చాలా కలిసివేస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అక్కడ తమ కుటుంబ సభ్యుల్ని అక్కడ దాడి చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, కొంతమంది మహిళలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిపై కూడా చేశారు. ఓ విధంగా చెప్పాలంటే అక్కడ ఒక పోలీస్ అధికారిగా కాకుండా కూడా గుండా లెక్క ప్రవర్తించాడని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇతనిపై కూడా చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా వినబడతా ఉంది. రైట్ కిరణ్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.